హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక కొత్త రెసిపీని మీతో షేర్ చేయబోతున్నానండి. మీ ఇంట్లో గనక పుట్నాలు, చిలకడ దుంపలు ఉంటే ఇప్పుడే ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెండిటితో కలిపి స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. 2 రకాల స్వీట్స్‌ని నేను ఇక్కడ చూపించబోతున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. యమ్మీగా ఉంటాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. నేను చేసిన కాసేపటికే మా పిల్లలు ఇవన్నీ అయిపోగొట్టేశారండి. వాళ్ళకి బాగా నచ్చాయి. చిలకడ దుంపలు తినని వారికి ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అండ్ పోషకాలు కూడా ఏమీ పోకుండా మరి ఈ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా? ఇది చేయడం కోసం నేను ఇక్కడ 2 చిలకడ దుంపల్ని తీసుకున్నానండి. వీటినే స్వీట్ పొటాటో అని కూడా అంటారు కదా! వీటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్‌లోకి తీసుకోవాలి. వీటిని ముందుగా ఉడికించుకోవాలండి. కుక్కర్‌లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్‌ని యాడ్ చేసుకొని నేను ఇక్కడ 2 చిలకడ దుంపల్ని పెద్ద పెద్దవి తీసుకున్నానండి. సో, 1.5 గ్లాస్ వరకు వాటర్‌ని తీసుకొని కుక్కర్ మీద ఒక 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను. నాకైతే సాఫ్ట్‌గా ఉడికిపోయాయండి. మీరు తీసుకునే స్వీట్ పొటాటోని బట్టి వీటిని ఉడికించుకోవాలి. వీటిని కాసేపు చల్లారనించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని పైన పీల్ మొత్తం తీసేయాలి. వీటిని ఇలాగే తినడానికి చాలామంది ఇష్టపడరండి. అలాంటి వారి కోసమే ఈ రెసిపీ అన్నమాట. ఇలా పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక మ్యాషర్‌తో కానీ, ఇలా ఫోర్క్‌తో కానీ వీటిని మొత్తం ఇలా మ్యాష్ చేసేసుకోండి. అంతటిని ఇలా మ్యాష్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ప్లేట్‌లో సరిపోలేదు కాబట్టి నేను ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నానండి. ఇలా దీన్ని మొత్తాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని మెత్తగా చేత్తోటి నలుపుకోవాలండి. ఇందులోకి కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేసుకోండి. ఒక పావు కప్పు వరకు పాలని యాడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ పొటాటో మిశ్రమం అనేది మంచిగా కలవడం కోసం నేను ఇక్కడ పాలను యాడ్ చేశానండి. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లోకి ఒక అరకప్పు వరకు పుట్నాల పప్పును తీసుకోండి. దీనినే వేయించిన శనగపప్పు అని కూడా అంటారు. దీన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న స్వీట్ పొటాటో మిశ్రమంలోకి తీసుకోవాలి. ఈ 2 కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి మనకు నచ్చిన బాల్స్ సైజులో చేసుకోవచ్చండి. నేను ఇక్కడ రౌండ్‌గా బాల్స్ లాగా చేస్తున్నాను. నేనైతే ఈ సైజులో చేశానండి. మీకు నచ్చిన సైజులో చేసేసుకోవచ్చు. మీకు ఇలా బాల్స్‌లో వద్దనిపిస్తే ఇలా షేప్ అయినా చేసుకోవచ్చండి. నేను చేసిన బాల్స్‌ని ఫ్రై చేశాక చూపిస్తున్నాను చూడండి. వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను డీప్ ఫ్రై చేయలేదండి. ఆయిల్ లేకుండానే వీటిని ఫ్రై చేశానండి. ఎలా చేశాననేది వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి చెప్తాను. ఇప్పుడు ప్యాన్‌లోకి ఒక అరకప్పు వరకు షుగర్‌ని యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్‌లోకి ఒక అరకప్పు వరకు వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ షుగర్ అనేది మనకి కరగాలండి. సిరప్ లాగా రావాలి. ఇలా వాటర్‌ని యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్‌లో ఈ షుగర్‌ని కరిగించుకోండి. పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి. కానీ షుగర్ కరిగితే సరిపోతుంది. మీరు కావాలంటే ఇందులోకి కొంచెం ఇలాచీని దంచి వేసుకోండి. వేసుకోకపోయినా కూడా బావుంటాయి. ఇలా షుగర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బాల్స్‌ని వేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ మొత్తం ఈ బాల్స్‌కి బాగా పట్టేలాగా కాసేపు ఇలా కలుపుకోవాలండి. ఇలా కలపడం వల్ల షుగర్ సిరప్ వీటికి బాగా పడుతుంది. ఇలా ఒక 2-3 మినిట్స్ కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనకి రసగుల్లా ఎలాగైతే ఉంటుందో అలా తయారవుతాయండి. షుగర్ మొత్తం ఆరిపోయి వీటికి బాగా పడుతుంది. చూడ్డానికి చాలా బాగున్నాయి కదా! టేస్ట్ కూడా చాలా బావుంటాయండి. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చూడండి మనకి ఆరిపోయేసరికి ఇలా అవుతాయన్నమాట. ఇలా ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. లోపల సాఫ్ట్‌గా, పైన క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇలా నచ్చకపోతే షుగర్ తక్కువైందని అనిపిస్తే ఇలా ట్రై చేయండి. మరో అరకప్పు షుగర్‌ని
ఇలా కరిగించుకున్న తర్వాత ఇందులో కొంచెం ఇలాచీ వేసేసుకొని ఇది సిరప్లా అయిన తర్వాత మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న బాల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసేసుకొని ఇవి బాగా నాననివ్వాలండి. నానిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకోండి. ఇవి షుగర్ సిరప్ని పీల్చుకొని మన గులాబ్ జామున్ ఎలాగైతే ఉంటాయో అలా తయారవుతాయండి. చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తిని చూడండి, ఎంత బాగుంటాయంటే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి. ఎలాగైనా సూపర్గా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.